న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఆర్టీసీ కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనకు చేపట్టిన సమ్మెకు ప్రజలు మద్దతు తెలపాలన్నారు. ఇక ఆదిలాబాద్ బస్టాండ్ లో కార్మికులతో కలిసి ధర్నా చేపట్టారు. తమవి గొంతెమ్మ కోరికలు కావని సంస్థను కాపాడడానికి పోరాడుతున్నామన్నారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటుగా తమకు న్యాయంగా దక్కవలసిన ఫలాలు అందించాలన్నారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమ్మెకు పోవడం జరిగింది. మేము ప్రధానమైన డిమాండ్లు ఏమున్నాయంటే ఆర్టీసీలో విలీనం చేయాలి, ప్రభుత్వంలో విలీనం చేయాలా. దాని తర్వాత 2000 ఏరియాస్ ఇవ్వాలి, 2 పిఆర్సీలు ఉన్నాయి, ఆ 2 పిఆర్సీ ఇవ్వాలి. ప్రధానంగా మాకు ఉద్యోగ భద్రత లేదు, ఉద్యోగ భద్రత ఇవ్వాలి. యూనియన్లను అనుమతించాలి. ఏదైనా అందరి కొరకు మేము కష్టపడుతున్నాం. ఈ మహాలక్ష్మి పథకము వాళ్ళు సక్సెస్ కావడానికి ఆర్టీసీ కార్మికులే కారణము. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఆయన న్యాయం చేయాలా. మేము మన ఆస్తులు అంతస్తులు ఏం అడగటం లేదు. మాకు కావలసినవి మా ఆకలి బాధలు చెప్పుకుంటున్నాం తప్ప వాళ్ళని గొంతెమ్మ కోరికలు ఏం అడగటం లేదు. ఈ న్యాయమైన డిమాండ్లను తక్షణమే స్వీకరించి మాకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఈరోజు కార్మికుల సమ్మెకు